2.0 అనేది మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ నుంచి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్, మన ప్రకాశం జిల్లాలో స్టేట్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేశాము. సో ఆ రోజు రెజల్యూషన్ చేసాం. సో ఎంత త్వరలోనే మన జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి ఒక సంకల్పం తీసుకున్నాము. సో దాంట్లో కూడా విలేజ్ లెవెల్ టీమ్, అదేవిధంగా మండల్ లెవెల్ టీమ్, డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, అందరూ డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి మన జిల్లాలో 35 విలేజెస్ ఐడి లిక్కర్ ఉన్న విలేజెస్గా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఏబిసి కేటగిరీ కింద కేటగిరీస్ చేసి ఒక టార్గెటెడ్ అప్రోచ్లో ఏదైతే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు చెప్పారు ప్రిపరేటరీ స్టేజ్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కన్సాలిడేషన్. సో ఈ రోజు 4th స్టేజ్ డిక్లరేషన్ స్టేజ్లో ఉన్నాము. సో దీనికి కలిసికట్టుగా పనిచేసిన అందరు డిపార్ట్మెంట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్స్, స్టాఫ్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 4 monthsలో చేయగలిగాము. ఇప్పుడు మనకు ముందు ఉన్న సవాల్ ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఆ స్టేటస్ని కంటిన్యూ చేయడం. సో ఎక్కడ కూడా మళ్ళీ రికర్ కాకుండా చేసుకోవడం. సో దానికి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ రీహాబిలిటేషన్కి ఒక 92 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. వారు కూడా ఐ రిక్వెస్ట్ పీడీ డిఆర్ఏ గారు మనకు అదే తప్ప అదర్ డిపార్ట్మెంట్లో కూడా వారికి ఏ గవర్నమెంట్ స్కీమ్స్ లో మనము రీహాబిలిటేషన్స్ చేయగలుగుతామో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము. సో కన్సర్న్ హెచ్ఓడీస్ విల్ టేక్ అప్ ది యాక్షన్స్. సో డేటా కూడా మీకు షేర్ చేసి ఉన్నారు మండల్ వైస్ అలాంటి రెస్క్యూ చేసిన పీపుల్. సో వారికి ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీ మనం ఇవ్వాలి. సో దట్ వారు మళ్ళీ ఈ పనికి రాకుండా ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ పని కూడా ప్రయారిటీలో టేకప్ చేశాము. అదేవిధంగా ఈ 4 monthsలో ఈ డ్రైవ్ లో కొంతమందిని కూడా అరౌండ్ 93 మెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఉన్నాము. కేసెస్ కూడా 25 కేసెస్ ఉన్నాము. వాటి అన్నింటినీ కూడా ఒక లాజికల్ కన్క్లూషన్ కు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ మళ్ళీ మన జిల్లాలో ఇటువంటి ఐడి లిక్కర్ అనేది ఫ్లో రాకుండా ఉంటుంది. సో ఈ రోజు మన జిల్లాని ఐడి లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేస్తున్నాము. సంతోషంగా ఉంది. మరొకసారి అందరూ డిపార్ట్మెంట్స్ వారి స్టాఫ్స్ కూడా ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అన్ని చేయడం వల్ల చాలా వరకు నాట్ సార్ అనేది 80 to 90% కట్ అయ్యాయి. సో ఇంకా దీంట్లో పబ్లిక్ 2 యాంగిల్స్ చూడాలి. ఒక యాంగిల్ ఏమో పబ్లిక్ హెల్త్ ఫస్ట్, తెలియకుండా వాళ్ళు దీన్ని కన్జంప్షన్కి కొంత ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీని మీద జీవితాలు కానివ్వండి ఇలాగే నాట్ సార్ కాకుండా తాగడం వల్ల ఒకటి అలాంటిగా వస్తుంది. బట్ అది హెల్త్కి డీ జనరేషన్ తప్ప హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఇది ఒక సెకండ్ యాంగిల్ చూస్తే ఇది నెక్స్ట్ జనరేషన్ కాల కంటిన్యూ అయిందంటే ఎవరున్నారో ఇళ్ళ ఏరియాలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. బేసిక్గా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్తో ఆ జనరేషన్ ఏముందో స్పీసీస్ అంతా కూడా ఈ అరాక్టివ్ ఎఫెక్ట్తో బాగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. దాన్ని మనం చాలా వరకు అన్ని విధాలు ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అన్ని విధాలు అనుకోగలిగాం. చాలా ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎరాడికేషన్ ఆఫ్ ఐడి లిక్కర్ చాలా వరకు చేసాం. ఇంకా ఈ రీసెంట్గా కూడా మనము మా పోలీస్ తరఫున కూడా ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను చెప్పాను లోకల్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ కూడా షేర్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ఫిజికల్గా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా ఆపరేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి కొంచెం గట్టిగా స్ట్రెంత్ యాక్షన్ తీసుకుంటూ బాగా రిజల్ట్ వస్తాయని చెప్పి మనం కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. నేను ఎక్సైజ్ ఆఫీసర్ కూడా చెప్పాను. ఇంకోటి నిన్న కూడా మీ ఏఈఎస్ గారు వస్తే ఈఎస్ గారు వస్తే చెప్పాను ఇక్కడ యూజ్ చేసుకోండి. అది పోలీస్ స్టేషన్లో డ్రోన్ ఉంది, మీకు లోకల్ పోలీస్ హెల్ప్ ఉంటుంది. ఎవరెవరు ఐడి లిక్కర్లో దాని ప్రిపరేషను, ట్రాన్స్పోర్టేషన్, సేవింగ్ అన్నీ ఉంటాయి. వీరందరూ కూడా మీకు మేము కలిసి చేస్తే ఈజీలీ వీ కెన్ అరెస్ట్. రెండు దాన్ని
ఎడ్యుకేషన్ ద్వారా లోకల్ లెవెల్ చేస్తారు. మన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ కన్నా కూడా ఎడ్యుకేషన్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రిపేర్ చేసే వాళ్ళకి మనం కొంత అవగాహన కల్పిస్తే 100% మనం చేసాం. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈరోజు డిక్లేర్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్ అంతా కలిసి అయ్యడం వల్ల ఈరోజు వీఆర్ ఏబుల్ టు డిక్లేర్ ఇట్ ఈస్ ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్ లాగా మనం చేసుకున్నాం. అందులో ఇంత కష్టపడాలి. ఇంకా ఏదన్నా ఎక్కడన్నా పొరపాటున ఎక్కడన్నా ఉన్నా కూడా డిస్టిలేషన్ కానివ్వండి, అదర్వైజ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మనం కలిసి కానీ చేస్తే టెక్నాలజీని వాడుకొని పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారో వాటిని ఒకసారి నిఘా పెట్టడం, అలాగే డ్రోన్ టెక్నాలజీ ద్వారా వాటిని ఈ ఇలిసిట్ లిక్కర్ ప్రిపరేషన్ ఏరియాస్లో మనం సర్వేలెన్స్ పెట్టుకుంటే. సో టుడే మనం ఆల్మోస్ట్ 4 months బ్యాక్ మనం ఇదే ప్రకాశం జిల్లాలో February 19th మనం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అనేది ఆనరబుల్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఆధ్వర్యంలో మనకి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాము. ఆల్మోస్ట్ మనకున్న 26 డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్ కూడా ఐడెంటిఫై చేసేసారు. రిమైనింగ్ కొన్ని జిల్లాలు ఈస్ట్ గోదావరి, చిత్తూరు, కర్నూలు ఇట్లా ఏజెన్సీ ఏరియాలో బార్డర్స్ ఉన్నటువంటి వాటి కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తున్నారు. మీన్వై ఈ 4 months కూడా విగరస్లీ ఎఫర్ట్స్ పోలీసు అండ్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి మనం ముఖ్యంగా మనకి అవుట్ ఆఫ్ 38 మండల్స్లో ఓన్లీ 8 మండల్స్లోనే మనకి స్పోరాడికల్గా మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది. అది కూడా మనకి లాస్ట్ ఏరియాలో నిందలూరు కానీ, వైపాలెం అండ్ మార్కాపురం, గోదావరి ఏరియాలో సమ్ ట్రైబల్ ఏరియాలో ఇది మనకి ఎక్కువగా ఉంది. అది కూడా లైవ్లీహుడ్ కోసం వాళ్ళు కంట్రిబ్యూటింగ్ లైవ్లీహుడ్. సో మన దగ్గర ఎక్కడ కమర్షియల్ క్వాంటిటీ అనేది మనం ఇప్పుడు డిటెక్ట్ చేయలేదు. సో దీన్ని కూడా బేస్ చేసుకొని మనం అందరం కూడా పోలీస్, రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా కంబైన్డ్గా రైడ్ చేయడం, దీనికి మా ఆనరబుల్ డైరెక్టర్ గారి నుండి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మరి ఎస్టీఎఫ్ టీమ్స్తో రెగ్యులర్ రైడ్ చేయడం అందులో కూడా ఈ 4 months ఎక్సర్సైజ్ చేశాము. సో దీనిలో ఒక ప్రతిష్టాత్మకంగా ఒక టైం లైన్లో ఫామ్ చేసినటువంటి నవోదయ ప్రోగ్రాన్ని మన జిల్లాలో ప్రారంభించడం, అట్లాగే మనం కూడా ఈరోజు ఆల్మోస్ట్ 19th కోఇన్సిడెంట్గా మనం ఈరోజు డిక్లేర్ చేయడం అనేది విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ పోలీస్ రెవెన్యూ స్టాఫ్ మనం చేసుకున్నాము. సో దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఏంటంటే డ్రోన్ సహాయంతో కూడా మనకి కొన్ని ఏరియాలో ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ కానీ aimed at safeguarding the health, safety and well-being of our public. Today program stands as a firm step towards building an illicit liquor-free society in line with the vision and directions of our government-wide GORT number 17 dated 10/2025. So we are deeply honored to have this as a dynamic and the government of Andhra Pradesh has decided to implement Navodaya 2.0 flagship program that aims to eradicate illicitly distilled liquor from the state of Andhra Pradesh with the coordination of the line departments, excise, revenue, police, forest, tribal welfare and Panchayati Raj departments by GOMS number dated 17 revenue excise department.